అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ అండ్ చాలా యూస్ఫుల్ టాపిక్ నేర్చుకోబోయే ముందు లాస్ట్ వీడియోలో నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి లవ్లీ. దీని గురించి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. లవ్లీ అంటే సుందరమైన, అందమైన, ముద్దైన, చక్కనైన అని అర్థం అన్నమాట. సో మనందరం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కాబట్టి ఈ వర్డ్కి అర్థం అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సో ఎలా పలకాలి? లవ్లీ అని పలకాలి. ఇది ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది ఒక అడ్జెక్టివ్ అండి, గుర్తుపెట్టుకోండి. అంటే బ్యూటిఫుల్, అట్రాక్టివ్ అని వాడుతూ ఉంటాం అన్నమాట జనరల్గా. అదే మనం లవ్లీకి బదులు సింపుల్గా బ్యూటిఫుల్, ప్రెటీ, అట్రాక్టివ్, హ్యాండ్సమ్, స్వీట్, చార్మింగ్ అని వాడాల్సిన సందర్భంలో మనం లవ్లీ అనేది కూడా అడ్వాన్స్ లెవెల్లో వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. మనం ఈ వర్డ్ని చంకు మెదడు, ఈ బాక్స్లో ఇచ్చింది చంకు మెదడు అండి. చంకు మెదడు అంటే కష్టమైన పదాన్నైనా, నోరు తిరగనటువంటి పదాన్నైనా ముక్కలుగా విడదీసి పలకడాన్ని చంకు మెదడు అంటారండి. ఈ విడదీసిన ముక్కల్ని చంక్స్ అంటే సిలబల్స్ అంటారు. సో అర్థమైంది కదా. ఈ మెథడ్ వల్ల మనం ఆ వర్డ్ అనేది స్పెల్లింగ్ తప్పుపోకుండా రాయడానికి, మనం వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అనేది మిస్టేక్ లేకుండా మాట్లాడడానికి చాలా పవర్ఫుల్ మెథడ్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి యూ హ్యావ్ ఏ లవ్లీ స్మైల్. యూ హ్యావ్ ఏ లవ్లీ స్మైల్. నీ చిరునవ్వు చాలా అందంగా ఉంది, చాలా చక్కగా ఉంది అంటూ ఉంటారు కదా, అదే అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లవ్లీ డే టుడే. టుడే ఈజ్ లవ్లీ డే అంటూ ఉంటారు కదా, అంటే ఈరోజు చాలా చక్కగా ఉంది, ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంటూ ఉంటారు కదా, అదే అర్థం అన్నమాట. సో లవ్లీ గురించి మీకు ఇంకెలాంటి డౌట్స్ లేవని అనుకుంటున్నాను. కమింగ్ టు ది టుడేస్ యూజ్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు మనం నేర్చుకోబోయే యూజ్ఫుల్ టాపిక్ వచ్చేసరికి యాక్షన్ వెర్బ్స్. చాలా పవర్ఫుల్ యాక్షన్ వెర్బ్స్. అసలు యాక్షన్ వెర్బ్స్ అంటే ఏంటి అంటే, మనం రోజు యాక్షన్ అంటే ఏంటి? చేసే పనులు. మనం రోజు చేసే మోస్ట్ పవర్ఫుల్ అండ్ రెగ్యులర్గా రొటీన్గా చేసే పనులని ఇంగ్లీష్లో ఏమంటాము, ఎలా మాట్లాడాలి అనేది ఈరోజు టాపిక్ అనమాట. కమింగ్ టు ది టుడేస్ టాపిక్, పీల్ ఆఫ్. ఫస్ట్ వెర్బ్ వచ్చేసరికి పీల్ ఆఫ్. పీల్ ఆఫ్ అంటే తొలగించు, పొట్టు తీసేయడం, పై పొరను తీసేయడం. మనం వాడుక భాషలో చెప్పాలి అంటే తొక్క తీయడం అంటూ ఉంటారు కదా, దానినే మనం ఇంగ్లీష్లో పీల్ ఆఫ్ అని అనాలండి, గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మనం చేసే పనులే కాబట్టి ఈరోజు నేను చెప్పే అన్ని వర్డ్స్ కూడా వెర్బ్ అండి, యాక్షన్ వెర్బ్స్ అంటారు. ఇది చాలా పవర్ఫుల్ వెర్బ్స్, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. షీ పీల్డ్ ఆఫ్ ద స్టిక్కర్ ఫ్రమ్ ద బాటిల్. షీ పీల్డ్ ఆల్రెడీ చేసేసింది, ఈడీ వచ్చింది. ఆఫ్ ది స్టిక్కర్ ఫ్రమ్ ద బాటిల్, ఆమె బాటిల్పై ఉన్న స్టిక్కర్ను తొలగించింది అని అర్థం అనమాట. జనరల్గా మనం ఇళ్లలో ఇప్పుడు మన బాటిల్స్, కొత్త గిన్నెలు ఏమైనా తెచ్చుకుంటే దాని మీద వాళ్ళు బ్రాండ్ స్టిక్కర్స్ వేస్తారు కదా, బ్రాండ్వి. ఆ స్టిక్కర్ని తొలగిస్తూ ఉంటాం కదా, అదే అనమాట అర్థం. సో అర్థమైంది కదా పీల్ ఆఫ్ అంటే ఏంటి అనేది. కమింగ్ టు ది నెక్స్ట్ వెర్బ్, అన్ప్లగ్. అన్ప్లగ్ రోజు వింటూనే ఉన్నాం. అన్ప్లగ్ అంటే తీసివేయడం. ఏం తీసేయాలి? మనకి ఏదైనా ప్లగ్ కనెక్షన్స్, చార్జర్ కనెక్షన్స్ ఉంటే దానినే అన్ప్లగ్ అంటామండి. అంటే కనెక్షన్ తొలగించు, బోర్డు నుంచి వైరును తీసేయి అంటూ ఉంటారు కదా, దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? అన్ప్లగ్ అని చెప్పాలి. సో గుర్తుపెట్టుకోండి. సో చార్జర్ రిమూవ్ చేసేయండి అంటూ ఉంటారు కదా, దానిని కూడా అన్ప్లగ్ ది చార్జర్ అని అర్థం అన్నమాట. సో దీన్ని మనం సింపుల్గా సెంటెన్స్లో ఇంగ్లీష్లో మాట్లాడాలంటే చూద్దాం ఇప్పుడు. అన్ప్లగ్ ద చార్జర్
ఫ్రమ్ ద సాకెట్. అన్ప్లగ్ ద చార్జర్ ఫ్రమ్ ద సాకెట్. చార్జర్ను ప్లగ్ పాయింట్ నుండి తీసివేయు అంటే బోర్డు నుంచి, మన వాడుక భాషలో బోర్డు నుండి చార్జర్ని రిమూవ్ చెయ్యి, తీసేయి అంటూ ఉంటాం కదా, అదే అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా అన్ప్లగ్ అంటే. కమింగ్ టు ది నెక్స్ట్ వెర్బ్, డీసీడ్. డీసీడెడ్ అంటూ ఉంటారు కదా. డీసీడెడ్ అంటేనేమో ఆల్రెడీ గింజలు తీసేశారు అని. ఈడీ వస్తే ఏం చెప్పాను, అయిపోయిన కాలాన్ని చెప్తుందన్నమాట ఈడీ అనేది, అవునా. సో ఇక్కడేంటి, డీసీడ్. డీసీడ్ అంటే గింజలు తీసివేయడం. మన వాడుక భాషలో చెప్పాలంటే విత్తనాలు తీసేయి అని అర్థం అన్నమాట. సో ఎలా పలకాలి, డీసీడ్ అని పలకాలి. సీడ్ అంటే విత్తనం, డీ అంటే తీసేయడం. డీసీడ్ గింజలు తీసేయి అని అర్థం అన్నమాట. మనం ఈ పదాన్ని వాడి ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే డీసీడ్ ద మ్యాంగో బిఫోర్ ఈటింగ్. డీసీడ్ ద మ్యాంగో బిఫోర్ ఈటింగ్ అంటే తినే ముందు మామిడి గింజను తీసేయి, తినే ముందు విత్తనాలు తీసుకొని తిను అంటూ ఉంటారు కదా. సో అలాంటి సందర్భంలో మనం డీసీడ్ అనే యాక్షన్ వెర్బ్ని వాడాలండి, గుర్తుపెట్టుకోండి. సో అర్థమైంది కదా డీసీడ్ గురించి. కమింగ్ టు ది నెక్స్ట్ వెర్బ్, పికప్. పికప్ అని అనాలి. ఎలా అనాలి, పికప్ అని అనాలి. పికప్ అంటే 3 సందర్భాలలో వాడతామండి, జాగ్రత్తగా వినండి. ఒకటి, ఎత్తుకోవడం అంటే ఎత్తు, పైకి ఎత్తు అంటూ ఉంటారు కదా, అలాంటి సందర్భంలో. 2, తీసుకోవడం, పైకి లేపు అంటూ ఉంటారు కదా, అది కూడా తీసుకోవడం. 3వ సందర్భం వచ్చేసరికి నేర్చుకోవడం, నువ్వు పికప్ అవ్వాలి, నువ్వు బాగా పికప్ అవ్వాలి అంటూ ఉంటారు. సో అంటే ఏంటి, నువ్వు బాగా నేర్చుకోవాలి, నువ్వు బాగా నేర్చుకొని పైకి రావాలి అని ఈ 3 సందర్భాలలో మనం పికప్ అనే యాక్షన్ వెర్బ్ని వాడతామండి. అంటే అర్థమైంది కదా మీకు. టు లిఫ్ట్ సంథింగ్ ఫ్రమ్ ది గ్రౌండ్ అంటే గ్రౌండ్ మీద ఉన్నది పైకి తీసుకోవడానికి కావచ్చు. టు లెర్న్ సంథింగ్ క్విక్లీ అంటే నువ్వు బాగా నేర్చుకోవాలి, నువ్వు పికప్ అవ్వాలి అంటూ ఉంటారు కదా, అలాంటి సందర్భాల్లో మనం ఈ పికప్ అనే యాక్షన్ వర్బ్ని వాడతామండి. సో మీకు అర్థమైంది కదా ఎలాంటి సందర్భాలలో పికప్ అనేది వాడతామనేది. ఇప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్స్ చూద్దాము, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి ఈ యాక్షన్ వెర్బ్ని యూజ్ చేసి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి పికప్ ది ఫోన్ అంటే ఏంటిది, ఇది ఏ సందర్భం, ఎత్తు. ఎత్తు అనే సందర్భం, అవునా. సో పికప్ ది ఫోన్, ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తి మాట్లాడు అంటూ ఉంటారు కదా మనం. సో అలాంటి సందర్భం అన్నమాట. ఇంకోటి నేర్చుకోవడం సందర్భంలో ఎలా మాట్లాడాలి చూద్దాం. చిల్డ్రన్ పికప్ న్యూ లాంగ్వేజెస్ ఈజీలీ. చిల్డ్రన్ పికప్ న్యూ లాంగ్వేజెస్ ఈజీలీ. పిల్లలు కొత్త భాషలను సులభంగా నేర్చుకుంటారు అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా పికప్ అనేది ఏ సందర్భాల్లో వాడతామనేది. కమింగ్ టు ది నెక్స్ట్ యాక్షన్ వెర్బ్, లై డౌన్. లై డౌన్ అని పలకాలి. లై డౌన్ అంటే పడుకోవడం అని అర్థం. అంటే టు రెస్ట్ యువర్ బాడీ ఇన్ ఏ ఫ్లాట్ పొజిషన్ అంటే నిద్రపోవడం, విశ్రాంతి తీసుకోవడం అని అర్థం అన్నమాట. సో ఈ పదాన్ని వాడి ఎగ్జాంపుల్స్ చూడాలి అంటే లై డౌన్ ఆన్ ది బెడ్, మంచంపై పడుకో. లై డౌన్ ఆన్ ది బెడ్, మంచంపై పడుకో అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ యామ్ టయర్డ్, ఐ విల్ లై డౌన్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్. నేను అలసిపోయాను, కొద్దిసేపు పడుకుంటాను. ఫ్యూ మినిట్స్ కొద్దిసేపు పడుకుంటాను అని అర్థం అన్నమాట. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, త్రో అవే. త్రో అవే అని పలకాలి. త్రో అవే అంటే పారేయడం, దూరంగా విసిరేయడం, పడేయడం అని అర్థం అన్నమాట. సో అంటే టు గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్ యూ డోంట్ నీడ్, నీకు ఏదైతే అవసరం లేదో దాన్ని పారేయి అన్న సందర్భంలో ఈ యాక్షన్ వెర్బ్ని వాడతామండి. సో మనందరికీ తెలుసు కదా, ఎక్కువ ఏం పడేస్తుంటాం, మన ఇంట్లో కలెక్ట్ చేసిన గార్బేజ్ అంటే చెత్తను పాడేస్తూ ఉంటాం. సో ఈ పదాన్ని వాడి మనం ఇంగ్లీష్లో సింపుల్గా మాట్లాడాలంటే త్రో అవే ద గార్బేజ్. త్రో అవే ద గార్బేజ్, చెత్తను పారేసేయి అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం.
డోంట్ త్రో అవే దట్ బాటిల్, వీ క్యాన్ రీయూజ్ ఇట్. డోంట్ త్రో అవే దట్ బాటిల్, ఆ సీసాని పారేయద్దు. వీ కెన్ రీయూజ్ ఇట్ అంటే మళ్ళీ మనం వాడుకోవచ్చు అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, లుక్ ఆఫ్టర్. ఆఫ్టర్ అంటే తర్వాత, లుక్ అంటే చూడడం కదా అని చెప్పి తర్వాత చూడడం అనే అర్థం రాంగ్ అండి. లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం, భద్రంగా చూసుకోవడం అని అర్థం అండి. అంటే టు టేక్ కేర్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్, ఏదైనా సరే భద్రంగా జాగ్రత్తగా చూసుకోవడం అని చెప్పాల్సిన సందర్భంలో వాడే వెర్బ్ అండి ఇది. సో అర్థమైంది కదా. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే లుక్ ఆఫ్టర్ ద బేబీ. లుక్ ఆఫ్టర్ ద బేబీ అంటే బిడ్డను జాగ్రత్తగా చూసుకో అని అర్థం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ లుక్స్ ఆఫ్టర్ హర్ లిటిల్ బ్రదర్. ఆమె తన తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుంటుంది అని అర్థమండి, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, అరౌండ్. టర్న్ అరౌండ్ అంటే తిరగడం, వెనక్కి తిరగడం అని అర్థమండి. అంటే ఇప్పుడు మనల్ని ఎవరైనా పిలిచినప్పుడు మనం సడన్గా వెనక్కి తిరుగుతాం కదా, అప్పుడు ఏమంటాం, టర్న్ అరౌండ్ అంటాం అనమాట. సో అర్థమైంది కదా. సింపుల్గా మనం ఈ వెర్బ్ను వాడి ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే టర్న్ అరౌండ్ అండ్ సీ, తిరిగి చూడు అని అర్థం అనమాట. అంటే వెనక్కి తిరిగి చూడు అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ టర్న్డ్ అరౌండ్ టు సీ హూ కాల్డ్ హర్. ఓకేనా, ఇది ఈడీ వచ్చింది కాబట్టి అంతా జరిగిపోయిన పాస్ట్కి రిలేటెడ్ సెంటెన్స్ అనమాట. ఆమెను ఎవరు పిలిచారో అని చూడడానికి వెనక్కి తిరిగింది అని అర్థం. సో అర్థమైంది కదా. టర్న్ అరౌండ్ అంటే మనం ఎక్కువగా వాడే వెర్బ్ అండి ఇది. అందుకనే ఈ 10 కూడా చాలా పవర్ఫుల్ వెర్బ్స్. ఖచ్చితంగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. వైప్ ఆఫ్, దిస్ ఈజ్ నాట్ ఏ వైఫ్ అండి, వైప్. వైప్ కింద ఎలా పలకాలి ఇచ్చాను చూడండి. వైప్ అంటే తొడవడం, ఆఫ్ అంటే తొలగించడం. తెలుసు కదా మనకి ఆఫ్ యొక్క మీనింగ్. వైప్ ఆఫ్ అంటే తుడిచేయడం, అంటే తుడిచి తొలగించడం అని అర్థం అన్నమాట. టు క్లీన్ ఆర్ రిమూవ్ సంథింగ్ బై రబ్బింగ్ విత్ ఏ క్లాత్. ఏదైనా సరే తుడిచి అక్కడ శుభ్రం చేయడం, అక్కడ ఉన్న ఏదైనా సరే తొలగించడాన్ని వైప్ ఆఫ్ అంటామండి. సో ఇప్పుడు ఈ వెర్బ్ను వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. వైప్ ఆఫ్ ద టేబుల్. వైప్ ఆఫ్ ద టేబుల్ అంటే టేబుల్ని తుడిచేయి, టేబుల్ని శుభ్రం చెయ్యి అని అర్థం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వైప్ ఆఫ్ ద డస్ట్ ఫ్రమ్ ద టేబుల్. టేబుల్ మీద ఉన్న దుమ్మును తొడవండి అని అర్థం అనమాట. సో మీకు అర్థమైంది కదా. ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి బాయిల్. ఇది కూడా వెర్బే కదండి, ఒక పనే కదా. బాయిల్ అంటే అర్థం ఏమిటి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది, చాలా చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే కనుక తప్పకుండా షేర్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేయాలి అంటే మీ సపోర్టుని నాకు మీ లైకుల ద్వారా, సబ్స్క్రిప్షన్ల ద్వారా, మీ కమెంట్స్ ద్వారా తెలియచెప్పండి. మీ అందరి సపోర్ట్కి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.